మన గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అఖండ 2 తాండవం మూవీ. సో అఖండ 2 తాండవం మూవీ నుంచి మన బాలయ్య బాబు గారి అభిమానులకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అండ్ అలాగే ఒక బిగ్గెస్ట్ అప్డేట్ తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖండ 2 తాండవం మూవీ బ్యాడ్ న్యూస్ ఏంటిది అయ్యా అంటే, సో ఇది మన యావత్ ప్రపంచం మొత్తం పాన్ ఇండియా అభిమానులకు అందరికీ తెలిసిందే. అఖండ 2 తాండవం మూవీ పోస్ట్ పోన్ అయింది. ఎస్, యాక్చువల్ గా ఈ పాటికి థియేటర్స్ అన్ని పాన్ ఇండియా వైడ్ గా ఉన్న థియేటర్స్ అన్ని కూడా బ్లాస్ట్ అయ్యే సమయం ఇది. ఆల్మోస్ట్ థియేటర్లన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేషన్స్, నెక్స్ట్ లెవెల్లో ఊపే టైం ఇది. సో ఆ టైం ఇప్పుడు లేదు. ప్రజెంట్ నిన్న ఈవినింగ్ ప్రీమియర్స్ క్యాన్సిల్ అయినందుకే అభిమానులు తల్లకిందులు అయిపోయారు. ఇక సినిమానే పోస్ట్ పోన్ అయింది అన్న విషయం విన్న తర్వాత, ఈ ట్వీట్ చూసిన తర్వాత బాలయ్య బాబు గారి అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు అంతా కూడా నిజంగా చెప్తున్నారు కదా, చాలా అంటే చాలా బాధపడ్డారు. నిజంగా ఒక మంచి మనిషికే బాధలు వస్తాయంటే ఏంటో అనుకున్నారు, కానీ మన బాలయ్య బాబు గారి విషయంలో అది నిజమైందని చెప్పొచ్చు. ఆయన గుడ్ పర్సన్, ఎంత కోల్డ్ హార్ట్ పర్సన్ అంటే నిజంగా ఎదుటివాడు ఎంత కష్టంలో ఉన్నా సరే అడ్డంగా నిలబడిపోయే గుణం ఉన్న వ్యక్తి మన బాలయ్య బాబు గారు. ఆయన నిజంగా చెప్తున్నారు కదా, మన బాలయ్య బాబు గారు ఆయనంత మంచి మనిషి ప్రపంచంలో ఎక్కడ వెతికినా సరే దొరకరు. అలాంటి మంచి మనిషికి ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఎవరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంక్లూడింగ్ నేను కూడా. అసలు ఈ రేంజ్ లో షాక్ వస్తుందని చెప్పి, ఈ రేంజ్ లో బాంబు పేలుస్తారని చెప్పి నేనైతే అసలు ఇమాజిన్ కూడా చేయలేదబ్బా. సో ఏదైతే ఏముంది, ఆయన నిజంగా 50 ఏళ్ల కెరియర్ లో ఈ రేంజ్ లో షాక్ ఇస్తారు, ఈ రేంజ్ లో తనకు షాక్ తగులుతుందని చెప్పి ఆయన కూడా కనీసం కళలో కూడా ఊహించలేదేమో మన బాలయ్య బాబు గారు కూడా. సో ఆ రేంజ్ లో షాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఏముంది, మొత్తానికి ఏదైనా సరే మంచి కోసమే. సింహం 4 అడుగులు వెనకేసిందంటే ఎగిరి పీక కొరగడానికే. పోస్ట్ పోన్ సినిమా అఖండ 2 తాండవం మూవీ పోస్ట్ పోన్ అయిందంటే ఇంకా ఏదో గట్టిగా ఉండబోతుంది, ఇంకా ఏదో మంచి సందర్భం రాబోతుంది. బాక్స్ ఆఫీస్ కి ఊచకోత, కొన్ని రోజులు బ్రేక్ పడింది అనుకోవడం తప్ప మనం చేసేది లేదు. కొద్దిగా వెయిట్ అండ్ సీ అంతే. కొద్దిగా 4 అడుగులు వెనకేసినంత మాత్రాన ఏదో తగ్గినట్టు కాదు. మంచి టైం వస్తుంది, మంచి తరుణం వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. సో ఆ టైం కోసం వెయిట్ చేయడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. మన బాలయ్య బాబు గారి అభిమానులు గుండెని గట్టి చేసుకొని ఉండండి, కంపల్సరీగా ఉండండి, గుండెని బండరాయి చేసుకొని ఉండండి. ఆ టైం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో ఆ అప్డేట్ తో కూడా మీ ముందుకైతే వచ్చేసాను. సో అదే మనకు గుడ్ న్యూస్, గుడ్ అప్డేట్ ఏదైనా ఉంది అంటే అదే అఖండ 2 తాండవం మూవీ కొత్త రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కూడా మీకు చెప్తాను, కంపల్సరీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖండ 2 తాండవం మూవీ వాయిదా పడడానికి గల మెయిన్ రీజన్ ఏంటిది అనేది కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో తెలియని వాళ్ళ కోసమే ఇది, ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే అనుకుంటున్నాను నేనైతే. అఖండ 2 తాండవం మూవీ ఇంత సడన్ గా మరికొన్ని గంటలు కూడా కాదు, మరికొన్ని నిమిషాల్లో షోస్ పడబోతున్నాయి అన్న తరుణంలో బ్రేక్ పడడానికి గల కారణం ఏంటిది, అఖండ 2 తాండవం వాయిదా పడడానికి గల కారణం ఏంటిది అయ్యా అంటే, మద్రాస్ హైకోర్టు వచ్చి ఈ మూవీకి స్టే విధించడం జరిగింది గైస్. సో దానికి గల కారణం ఏంటిదంటే, అఖండ 2 తాండవం నిర్మాణ సంస్థ ఉంది కదా, 14 Reels Plus సంస్థ. సో వాళ్ళు ఎరోస్ మీడియాకి 28 కోట్ల బకాయి ఉందంట, డ్యూ ఉందంట, వాళ్ళకు చెల్లించాల్సింది. సో ఇది ఇప్పుడు విషయం కాదు, 2009 దూకుడు రిలీజ్ అయిన టైం 2009 నుంచే ఈ కేసు నడుస్తూనే ఉంది. సో ఆల్రెడీ ఆగస్ట్ లో వాళ్ళు పిటిషన్ వేయడం, అండ్ అలాగే 14 Reels వీళ్ళకి అనుకూలంగా రిజల్ట్ రావడంతో ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారంట. కానీ వాళ్ళు మళ్ళీ రీఅపీల్ చేయడం, మద్రాస్ హైకోర్టులో మళ్ళీ రీఅపీల్ చేయడంతో వాళ్ళు ఈ అపీల్ ని యాక్సెప్ట్ చేసి ఈ సినిమాకి స్టే విధించడం జరిగింది. సో మొత్తం డ్యూ ఎంతైతే ఉందో 14 Reels వాళ్ళు ఎరోస్ మీడియాకి 28 కోట్లు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి వాళ్ళకి ఇచ్చిన తర్వాతే ఈ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పి స్టే అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి కారణంగా ఇప్పుడు ఇంత సడన్ గా ఈ సినిమా వాయిదా వేయడం జరిగింది. నిజంగా ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. సో సినీ పరిశ్రమలో ఇదంతా కామనే, కానీ మరి ఈ రకంగా అయితే ఏ సినిమా కూడా జరగలేదు అబ్బా, నాకు తెలిసి. నిజంగా ఈ రకంగా ఏ సినిమా కూడా జరగలేదు. సో నిజంగా ఇది ఎంత బాధాకరమైన విషయం. నిజంగా అఖండ 2 తాండవం మూవీ, నిజంగా అఖండ 2 తాండవం మూవీకి ఉన్న రేంజ్ ఏ రేంజ్ అంటే, నిజం చెప్పాలంటే 3Dలో రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ సినిమా పాన్ ఇండియా వైడ్గా ఫస్ట్ టైం మన బాలయ్య బాబు గారు పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. అఖండ మూవీకి ఇది సీక్వెల్, బ్లాక్ బస్టర్ అఖండ మూవీకి సీక్వెల్ గా వస్తుంది. అండ్ అలాగే డే 100 కోట్ల ప్లస్ గ్రాస్ వచ్చే సినిమా. మన బాలయ్య బాబు గారి కెరియర్ లో మోస్ట్ హైప్డ్ మూవీ. ఇన్ని అంచనాలు, ఇన్ని ఎక్స్పెక్టేషన్స్, ఇంత ఏం మాట్లాడతాం ఇంకా. ఈ రకంగా ఉన్న సినిమాని, ఈ రకంగా ఏ రేంజ్ లో ఉన్న సినిమాని ఎలా చేశారబ్బా, నిజంగా ఏం మాట్లాడతాం ఇంకా, ఏం మాట్లాడేది ఏం లేదు. ఇవన్నీ ముందు చూసుకోవాలి, నిర్మాణ సంస్థలు ఏమున్నా సరే ముందు చూసుకోవాలి.
చూసుకోకుండా ఇంత పెద్ద సినిమాని ఈ రకంగా ఆపితే ఎలాగబ్బా? అభిమానుల పరిస్థితి ఏంటి? హీరో పరిస్థితి ఏంటి? హీరోకున్న ఇమేజ్ ఏ రకంగా డ్యామేజ్ అవుతుంది? ఏ రకంగా ట్రోల్ చేస్తారన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా సినిమాని తీస్తున్నారంటే ఇంకా ఏమనాలా? సో ఏదైతే ఏముంది, మొత్తానికి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మొత్తానికి ఇప్పుడు కూడా ఈ మొత్తం ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఈ ప్రాబ్లం ఇప్పుడైతే సాల్వ్ అయిందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏరో సంస్థకి ఫోర్టిన్ వాళ్ళు చెల్లించాల్సిన బకాయి ఏదైతే ఉందో మొత్తం కూడా చెల్లించేశారని చెప్పి కోర్టు స్టే కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ వార్త నిజమైతే మాత్రానికి అఖండ 2 తాండవం మూవీ మరో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అయ్యా అంటే డిసెంబర్ 12న ఆర్ మేబీ డిసెంబర్ 25వ తారీఖున ఉండబోతుంది. సో ఈ మంత్ లోనే కంపల్సరీగా రిలీజ్ ఉంటుంది. సో డిసెంబర్ 12 వారు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ 2 డేట్ అయితే కంపల్సరీగా ఏదో ఒక డేట్ అయితే ఫిక్స్ అవుతుందబ్బా. సో ఏమీ ప్రాబ్లం ఏమీ లేదు. ఖచ్చితంగా కొద్దిగా రావడం లేట్ అవుతుంది అంతే. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ ఊచకోత ఉంటుంది. మన బాలయ్య బాబు గారి ఊచకోత చూస్తారు కంపల్సరీగా. సో ఇది ఏదైతే ఉంది మన బాలయ్య బాబు గారు ఏదేమైనా సరే ఆయన అయితే తగ్గరు, ఎక్కడ కూడా తగ్గరు మన బాలయ్య బాబు గారు. సో ఇక్కడ కూడా తగ్గే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అబ్బా సినిమా అయితే. సో మొత్తానికి వెయిట్ చేయండి, జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. కొద్దిగా బ్రేక్ పడింది అంతే. సినిమా ఇంకా మనం చూడలేదు కదా. సినిమా చూసిన తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది ఏందనేది. అన్ని సినిమాలకు ఏదో ఒక కారణంగా ఎవరికో ఒకరికి ప్రాబ్లం రావడం కామనే. సో ప్రాబ్లం వచ్చింది, దానికి సొల్యూషన్ కూడా ఉంది. సొల్యూషన్ ఏదో చూసి ఆ సొల్యూషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రిలీజ్ డేట్ ఉంటుంది కంపల్సరీగా. ఒకవేళ ఇవాళ రేపు మాక్సిమం మండే కల్లా స్టే వస్తే మాక్సిమం 12 ఆ 25 12న మాక్సిమం రాకపోవచ్చు. మేబీ నాకు తెలిసి 12న అంటున్నారు, డిసెంబర్ 12న. సో ఒకవేళ అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ రోజు ఈవినింగ్ లేదా రేపు సండే కల్లా కొత్త రిలీజ్ డేట్ అయితే ప్రకటిస్తారబ్బా. సో మేబీ డిసెంబర్ 12 ఆర్ మాక్సిమం డిసెంబర్ 12న ఒకవేళ రాకపోతే మాత్రానికి డిసెంబర్ 25వ తారీఖున మాత్రం కన్ఫామ్ గా మన బాలయ్య బాబు గారు దర్శనం ఇస్తారు. సో ఇదైతే ఫిక్స్. సో జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. సో ఈ రకంగా అఖండ 2 తాండవం మూవీ పోస్ట్ పోన్ అవ్వడం మీద మీ ఒపీనియన్ ఏంటిది, అలాగే మీరు ఏమనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి గైస్. కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై సైనింగ్ అప్. థ్యాంక్ యూ.